అంజరావు గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు బ్యాడ్ న్యూస్ అండ్ వాళ్ళ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని అనుకోవాలేమో. ఎందుకంటే రీసెంట్ గా ఒరాకిల్ వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. అంతకుముందు మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా చాలా మంది ఉద్యోగులను తీసేసిన పరిస్థితి. ఇక మీదట కూడా ఇది కంటిన్యూ అవుతుందనే సంకేతాలు ఆయా కంపెనీలు ఇస్తూ ఉన్నాయి. సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల కారణాలతో త్వరలో అంటే లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రోడ్డును పడబోతూ ఉన్నారు అనే ఒక వార్త టెక్కీలకు చాలా బ్యాడ్ న్యూస్గా మనం చెప్పుకోవాలి. అండ్ టెక్కీలు అంటే మనకు తెలుసు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉంటుంది, చాలా లావిష్గా ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళ జాబ్ పోతే కనుక రోడ్డును పడతారు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో టెక్కీలకు మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ప్రపంచంలో మేజర్ ఈ టెక్ కంపెనీస్లో ఒకటైన ఈ వరాకిల్ అనే కంపెనీ తన యొక్క మొత్తం 1,60,000 మంది ఎంప్లాయీస్లో సుమారు 18% అంటే 30,000 మంది ఎంప్లాయీస్ని తొలగించిందని తెలుస్తుంది. 20,000 నుంచి 30,000. ఇందులో ఎక్కువ మంది ఇండియన్స్, ఇండియాలో పనిచేసే 12,000 మంది ఎంప్లాయీస్ని తొలగించడం జరిగింది. ఇది షార్ట్ నోటీస్తో కేవలం ఏదో కంటి తొడుపుగా 15 రోజులు ఇవి ఇవ్వడం, కొన్ని నెలల శాలరీ ఇవ్వడం, వీటితోనే చాలా అబ్రప్ట్గా, అంటే వాళ్ళు ఊహించని స్థితిలో అబ్రప్ట్గా కొన్ని దశాబ్దాల పాటు వరాకిల్లో పనిచేసిన వాళ్ళని కూడా అబ్రప్ట్గా రిమూవ్ చేయడం అనేది చాలా విచారించదగ్గ విషయంగా అందరూ చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే కాకుండా ఇండియాలో కూడా చాలా కీలకమైన ఒక చర్చనీయాంశం, ఒక డిస్కషన్ ఇష్యూ అయిపోయింది అనమాట. ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఐటీ సెక్టర్ అనమాట. అది నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్ అండ్ వేరే సెక్టార్లో కూడా ఇప్పుడు వరాకిల్లో తొలగించిన ఎంప్లాయీస్లో ముఖ్యంగా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అనేది ఒకటి, హెల్త్, సేల్స్ డిపార్ట్మెంట్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు వరాకిల్ తొలగించింది అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వరాకిల్ ఏమి నష్టాల్లో కూరుకుపోయి ఏది కాదండి, ఏఐని అప్లై చేయడానికి వీళ్ళని రిమూవ్ చేసింది అనేది ఇక్కడ ప్రాథమికంగా చర్చించాల్సిన ప్రాథమిక విషయం. ఇంతకు ముందే మెటా అని, గూగుల్ అని చాలా కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటించడం జరిగింది. ఇది ఒక టిప్ ఆఫ్ అనమాట. అంటే ఏఐ అనేది ఎంతటి తీవ్రమైన ప్రభావం గురి చేస్తుందో మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వరాకిల్ కంపెనీ తొలగించే సందర్భంలోనే ఇండియాలో ఒక సూసైడ్ జరగడం, ఒక 5th ఫ్లోర్ నుంచి ఒక ఆయన దూకేయడం, దాని తద్వారా ఆయనతో ఉండే వాళ్ళ భార్య కూడా దూకేయడం. అంటే ఈ టెక్స్లో ఈ సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికి సూసైడ్ అనేది లేకుండా కూడా వాళ్ళలో డిప్రెషన్, ఒక సూసైడల్ డిప్రెషన్ అనేది వాళ్ళని ఆవహించింది అని తెలుస్తుంది. వాళ్ళలో ఒక ఆశావాహ దృక్పథం ఒకప్పుడు లేదనమాట. ఎందుకంటే మీరు అన్నట్టు ఇది ఒక లావిష్గా ఒక అద్భుతమైన లైఫ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్స్ చాలా హెవీగా ఉంటాయి, వరల్డ్ క్లాస్ జీవితాలు, అంటే ప్రపంచ అధునాతనమైన జీవితాలు ఉంటాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు చూస్తే జాబ్ ఎప్పుడు ఫైర్ అవుతారా అనేది వాళ్ళకి తెలియదు, జాబ్ సెక్యూరిటీ లేదు, కాబట్టి వాళ్ళు సూసైడల్ డిప్రెషన్ ఫేస్ చేస్తున్నారు. ఏ అనేది ఇంకా విస్తృతంగా, ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏ వచ్చిన తర్వాత ఇంకా విస్తృతంగా ఏ అనేది వెళ్ళిపోతుంది అనేది ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ఎలన్ మస్క్, ఓపెన్ ఏఐ సిఇఓలు వీళ్ళందరూ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇంకా ఏఐతో ఈ టెక్ జాబ్స్ ఉండవు, ఐటీ జాబ్స్ ముఖ్యంగా ఉండవు, హెల్త్, సేల్స్ అన్నీ మారిపోతున్నాయి, ఇంక్లూడ్ జుడిషియరీ, ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ కూడా మారిపోతున్నాయి అనేది ఒక సంచలనం గొలిపే విషయం. ఇప్పుడు మన కళ్ళతో మనమే చూసాం, ఒకేసారి 12,000 మంది ఇండియన్స్, 30,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఎంప్లాయీస్ తొలగించడం. మరి ఏంటి ఇది, మనం ఏం గుణపాఠం నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇది ఒక టిప్ ఆఫ్ మాత్రమే. ఇప్పుడు ఏఐ అనేది ఎంతో పెను మార్పులకు గురవబోతుంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ అందరూ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఏ ఇంపాక్ట్ సమ్మిట్ లో. అంటే ప్రపంచం మారాలి, ఈ విపత్తును తట్టుకోవాలి, విపత్తు కాదు అని చెప్తున్నారు, కానీ చాలా పెద్ద ఇది డిజాస్ట్రస్ అండి, ఇది ఒక క్యాటాస్ట్రోఫీ అనమాట. ఒక విపత్తు మానవ నాగరికతలో పరిణామ క్రమంలో మనం యాక్సెప్ట్ అడాప్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ వచ్చింది. కానీ ఇంత అబ్రప్ట్ గా ఒక మొత్తం మానవ చరిత్రలో ఇంత అబ్రప్ట్ గా వచ్చిన టెక్నాలజీ ఇంతవరకు మానవ చరిత్ర లేదు. ఇది అబ్రప్ట్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 800 కోట్ల మంది ఈ హ్యుమానిటీ ఉన్నారు ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. వీటిలో ఎన్నో అధునాతనమైన టెక్నాలజీలు, ఆల్మోస్ట్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందనమాట. కానీ ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ప్రధానంగా ఏ అనేది హ్యూమన్ హిస్టరీలోనే ఒక అబ్రప్ట్ అనమాట, అబ్రప్ట్ డిజరప్షన్. దీన్ని తట్టుకోవడానికి ట్రాన్సిషన్, ఎప్పుడైనా ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఇది కోల్ నుంచి ఆయిల్ వచ్చినా, లేకపోతే ఈ ప్రొడక్టివిటీ మెకానిజం చేంజ్ అయినా ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ ట్రాన్సిషన్ పీరియడ్కి టైం ఇవ్వడంలా ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక కోర్సులో నాకు భవిష్యత్తు ఉంటుందా అంటూ కోర్సులో జాయిన్ ఒక బీటెక్ విద్యార్థి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసేటప్పటికే ఇంకొక టెక్నాలజీ వచ్చేస్తుంది.
ఈ రిలవెంట్ ఆయన బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు మోస్ట్ రిలవెంట్ ఫీల్డ్ అది 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ఇర్రిలవెంట్ ఫీల్డ్ అయిపోతుంది అనమాట, బికాజ్ ఆఫ్ ఏ ట్రాన్సిషన్. ఇది ఇంకా హ్యూమన్ బ్రెయిన్ దాటైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎలా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ టెక్ ఫీల్డ్ లో ఉన్న ఎంప్లాయీస్, ఇప్పుడు ఆల్రెడీ బయటకు రాబోతున్న ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక విషయం ఉంది. దీంతో పాటు ప్రభుత్వాలు కూడా కొన్ని సర్దుబాట్లు చేయకపోతే మాత్రం చాలా ప్రమాదం. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ సేఫ్ గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ సేఫ్ గా ఉండదు, ఏ ఇంపాక్ట్ అలా ఉండబోతుంది. కాబట్టి షిఫ్టింగ్ టు అష్యూర్డ్ ఫీల్డ్స్ అండి. మీరు ఎలా ఉండాలంటే మీ జాబ్ ఇప్పుడు భద్రంగా ఉన్నా భద్రంగా అయితే ఉండదు. కాబట్టి ఎక్కడైతే జాబ్ సెక్యూరిటీ ఉంటుందో ఆ ఫీల్డ్కి షిఫ్ట్ అవ్వాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే అప్స్కిల్లింగ్, ముఖ్యంగా ఏఐ అడాప్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడున్నా కొత్త కోర్సులు లెర్న్ చేసేయండి. మళ్ళా మీరు మీరు ఎలా ఉండాలంటే యాజ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఏ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అన్నట్టు మీరు కొత్త ఫీల్డ్ అప్స్కిల్లింగ్ డెవలప్ చేసేయాలన్నమాట. ఇది రెండో విషయం. ఇక ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బీటెక్ 4 years ఒకే దాని మీద ఉండకుండా బయట జరుగుతున్న పరిణామాలను చూడాలి. ఆ విధంగా కొత్త కోర్సులు ఉన్న సిలబస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం నేర్చుకోవాలి. ఏది ఇన్స్టిట్యూషన్స్, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కంట్రోల్ చేసే ప్రభుత్వాలు, ఒక సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సిలబీని ఒకసారి నిర్ధారించి ఇంకా అదే అన్నట్టు కాకుండా ఈ అడాప్టేషన్ ఎప్పటికప్పుడు కూడా సిలబస్ లో ఎప్పటికప్పుడు పెడుతూ ఉండండి. అదర్వైజ్ వాళ్ళు బీటెక్ 4 years కంప్లీట్ చేసేటప్పటికి ఇర్రెలవెంట్ అయిపోతుంది. అది చాలా డేంజర్ అయిపోయింది. తర్వాత ఏంటంటే గవర్నమెంట్లు ఏంటంటే ఈ పెద్ద కంపెనీ, ఎంఎన్సీ కంపెనీని మీరు అబ్రప్ట్ గా ఇలా చెయ్యొద్దు. మీరు ఏ ట్రాన్సిషన్, అది మీ రైటే, కానీ ఏ ట్రాన్సిషన్ అనేది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఇవ్వండి. అబ్రప్ట్ గా మీరు ఇలా అడాప్ట్ చేసుకోకండి. వాళ్ళకు ఒక పీరియడ్ ఇవ్వండి ఎంప్లాయీస్. కానీ తర్వాత ఈ ట్రాన్సిషన్ కూడా స్లో మోషన్ గ్రాడ్యువల్ గా ఉండేటట్టు ఎంఎన్సీల మీద ప్రపంచం ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో, ఏ ఇంపాక్ట్ సమ్మిట్ల ఆధ్వర్యంలో. అదర్వైజ్ ఈ కంపెనీలు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాయి. ఆ లాభాల కోసం ముఖ్యంగా ఎంప్లాయీని తొలగించి ఏఐ పెట్టేయడం, క్లౌడ్ లాంటివి, అది చాలా ప్రమాదం. కాబట్టి గవర్నమెంట్లు కూడా తీసుకోవాలి. తర్వాత ఈ పెద్ద ఐటీ కంపెనీలు కూడా ఎంప్లాయీస్ ని అబ్రప్ట్ గా తొలగించకూడదు. వాళ్ళు కూడా సైకలాజికల్లీ డిప్రెషన్ అయిపోతున్నారు. కాబట్టి సైకియాట్రిస్ట్ ని వాళ్ళని పెట్టి వాళ్ళకి ఒక వెల్ బీయింగ్ సెంటర్స్ అని ఇవి పెట్టి వాళ్ళకు కొంత సాంత్వన ఇవ్వాలన్నమాట, సై ఆఫ్ రిలీఫ్ ఇవ్వాలి. అదర్వైజ్ వాళ్ళు చాలా డేంజర్ లో పడిపోయేలాగా ఉన్నారు. సూసైడ్లు కూడా పెరిగిపోతున్నాయి. తర్వాత వరాకిల్లో చూడండి, దశాబ్దాలు పనిచేసిన ఎంప్లాయీని కూడా తొలగించడం అంటే ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క టెక్ ఫీల్డ్ లో ఉన్న ఎంప్లాయీస్ ముఖ్యంగా ఏంటంటే లావిష్ లైఫ్ ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆస్టరిటీ మెజర్స్, సేవింగ్స్ అనేవి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి సేవింగ్ మోడ్కి ఎక్కువ వెళ్ళాలి. ఈ లావిష్ లైఫ్ లో, ఈ ఆస్టరిటీ లైఫ్ లో ఉండి కొంచెం తగ్గించుకోవడం ఇంపార్టెంట్. ఎక్కువ ఈఎంఐలని బర్డెన్ పెట్టుకోవడం. ఈఎంఐ బర్డెన్ వల్ల వీళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి వస్తుంది. ఈఎంఐ బర్డెన్ వల్ల కేవలం జాబ్ లెస్ 2 నెలలు కూడా గడపలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈఎంఐ బర్డెన్లు చాలా వరకే వాళ్ళు తగ్గించుకోవాలన్నమాట. అప్పుడే అది అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అప్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 2 దశాబ్దాలు చేసి ఓల్డ్ అయిపోయినా, తిరుగులేని ఫీల్డ్ అయినా మీరంతా ఇర్రెలవెంట్ అయ్యే సందర్భం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్ స్కిల్లింగ్ డెవలప్ చేయాలి. అదర్వైజ్ ఇది చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి టెక్ ఆల్రెడీ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ లో వర్క్ చేస్తున్న టెక్, తర్వాత రాబోతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫ్రెష్ గా రాబోయే వాళ్ళు, ఇటు ప్రభుత్వాలు, ఇటు కంపెనీలు, ఇటు వరల్డ్ వైడ్ 4th ఇండస్ట్రియల్ లెవెల్ ట్రాన్సిషన్ లో స్లో అయ్యేటట్టు ఇలా అన్ని విధాలుగా తీసుకోవడం వల్ల మాత్రమే ఇప్పుడు ఈ డిజరప్షన్ మనం ఎదుర్కొంటాం. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు వరాకిల్ అనేది ఒక చిన్న ఉదాహరణ. ఈ మెటా ఇవన్నీ తొలగించింది. ఈ లే ఆఫ్ అనేది ఎలా ఉండబోతుందంటే ఇంకా భవిష్యత్తులో వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందంటే ఎంటైర్ ఓవర్హాల్ చేసిన ఆశ్చర్యం ఇది. లే ఆఫ్ అనేది ఉండదండి, ఎంటైర్ ఓవర్హాలే చేసేస్తారు వాళ్ళు. మొత్తం కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ రిమూవ్ చేసి దాన్ని రిప్లేస్ చేస్తూ ఎంటైర్ టెక్నాలజీ పెట్టినా ఆశ్చర్యం లేదనమాట. ఏఐలు అంతటి దారుణమైన విపత్తు. ఏ అనేది హ్యూమన్ హిస్టరీనే డిజరప్ట్ చేయడానికి అది వచ్చింది. కాబట్టి మనం ఇది ఎదుర్కోవాలి. ప్రభుత్వాలు, వాళ్ళు కంపెనీలు అందరూ కలిసి ఎదుర్కోవాలి. ముఖ్యంగా కంపెనీలు కొన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కొన్ని డిసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ కంపెనీ డైరెక్టర్స్ వీళ్ళు ఏంటంటే టోటల్లీ ప్రాఫిట్ మేకింగే కాకుండా కొంచెం హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కాస్త ఆలోచించకపోతే మాత్రం ఈ విపత్తుని ఎదుర్కోవడం చాలా కష్టం. వచ్చేవి ఇంకా పెద్ద లే ఆఫ్లు, ఓవర్హాల్ కూడా జరిగే అవకాశం ఉంది.